హాయ్ నమస్తే అండి, నేను మీ ఇమ్రాన్ ఖాన్. వెల్కమ్ టు భారత్ కార్స్ మదనపల్లి. సో ఇంతకు ముందు కూడా ఒక వీడియో చేసామంటే ఇటీవసే 2017 జీడీ చేసినాం. సో 2017 విఎక్స్డి అండి, 2017 విఎక్స్డితో అయితే రావడం అయితే జరిగింది. సో కలర్ విషయానికి వస్తే కలర్ కూడా సిల్వర్ అండి. అప్పుడే పెట్టిన బండి, ఇప్పుడు రెండు సేమ్ ఉంటాయి బండ్లు అయితే కన్నా. సో అదేమంటే జీడీ, ఇది విఎక్స్డి టాప్ ఎండ్ అనమాట. బండి కలర్ విషయానికి వస్తే సిల్వర్ కలర్ సేమ్ యాస్టిజ్ అదే సేమ్ బండి అనమాట. రీడింగ్ అయితే కన్నా 2 లక్షల చిల్లర, అంటే 2 లక్షల రీడింగ్ అయితే బండి ఉందంటే ఇది కంప్లీట్లీ షోరూమ్ ట్రాక్ ఉంది. ఇంకోటి టైర్లు ఉన్నాయి, ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది. టిల్ డిసెంబర్ వరకు ఇన్సూరెన్స్ అయితే ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది. బండి విషయానికి వస్తే బండి క్వాలిటీ ఉంటుందండి. మెయిన్ ఏమంటే అప్పుడే చెప్తే కదా నేను, ఎందుకంటే బండి క్వాలిటీ ఉంటే మనం పెడతామని చెప్పి చాలా సందర్భాల్లో చెప్తా ఉంటా కూడా. సో ఫ్రంట్ గ్లాస్ చూసుకుంటే ఫ్రంట్ గ్లాస్ నుంచి 2017 ఉంటాయి. ఒకసారి బ్రీఫ్ గా బండి కూడా చూద్దాం రండి. బండి ఏమంటే యాక్చువల్గా ఇది బండి ఢిల్లీ బండి అండి, ఏపీకి అయిపోయింది ప్రస్తుతానికి అయితే. ఏపీ బండి. ఇంకోటి ఏమంటే మీకు నంబర్ అండి, నంబర్ కూడా టోటల్ 9 నంబరే ఉంటుంది. వెనకాల నంబర్ కూడా చూపిస్తాను. ఏపీ 40 సిరీస్ అయితే అయింది బండి నంబర్ కూడా చూపిస్తాం. బండి అంటే మంచి నంబరే, టోటల్ సిరీస్ 9 వచ్చేటట్లు మన డీలర్ అయితే వేయడం అయితే జరిగింది. ఎందుకంటే మళ్ళీ చాలా మంది నంబర్లు అడుగుతుంటారండి. ఎందుకంటే మనకు నంబర్ ఇది కావాలి అది కావాలని చెప్పి. సో అడిగే పని లేకుండా వాళ్ళు టోటల్ గా నంబర్ 9 అంటే సిరీస్ మొత్తం మీకు టోటల్ గా 9 వచ్చేటట్లే నంబర్ వేసినారు. ఒకసారి నంబర్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఏపీ 40 సిరీస్ అండి. ఎందుకంటే మనకు 39 అయిపోయింది, ఇప్పుడు అంతా ఏపీ 40 సిరీసే జరుగుతూ ఉండేది. సో ఏపీ 40 ఇక్కడ 1422 బండి నంబర్ అయితే చాలా అంటే బండి నంబర్ బాగుంది. ఎందుకంటే బేసిక్ గా 4 ఇట్లా వచ్చింటే రేసింగ్ ఉండు, కానీ టోటల్ నంబర్ చూసుకుంటే కూడా 9 ఉంటుంది అనమాట. సో బండి క్వాలిటీ విషయానికి వస్తే బండి క్వాలిటీ బాగుంటుందండి. మెయిన్ ఏమంటే మనకు బాడీ లైన్ బాగుంటుంది. ఇంకోటి ఏమంటే నాన్ యాక్సిడెంటల్ ఉంటుంది బండి అయితే కన్నా. నాన్ యాక్సిడెంటల్ 100% నాన్ యాక్సిడెంటల్ ఉంటుంది. ఎందుకంటే మనకి ఏ పార్ట్ కానీ మారిండదు ఎక్కడ కానీ. అంటే నేను చెప్పడం చాలా సార్లు ఏమంటే మనము టచ్అప్ కామన్ గా జరుగుతూ ఉంటాయి. టచ్అప్లన్నీ పక్కన పెట్టేయండి. టచ్అప్లు జరిగినా కూడా మనకి ఇబ్బంది లేదు. ఎందుకంటే టచ్అప్ అనేది మీకు 2023-24 బండ్లు కూడా టచ్అప్ జరుగుతాయి. మెయిన్ మనం చూసుకోవాల్సింది గ్లాసులు అండి. గ్లాసులు కానీ అంటే డోర్లు కానీ, డోర్ బీడింగ్లు కానీ. అంటే ఇక్కడ నేను చెప్పిన చాలా సార్లు, ఇక్కడ బీడింగ్ గమనించండి. డోర్ వచ్చినప్పుడు మీరు కానీ బీడింగ్ అంతా గమనించుకోండి అని చెప్పి చాలా సందర్భాల్లో నేను చెప్పిన. ఇంకోటి ఏమంటే మనం ఈ బీడింగ్ తీసిన తర్వాత బీడింగ్ లోపల కూడా పంచ్ వెల్డింగ్స్ అనేది చూసుకోవాలండి క్లారిటీగా మీరు కూడా. ఎందుకంటే ఎక్కడ కానీ పంచ్ వెల్డింగ్స్ ఇది అంటే షోరూమ్ పంచ్ వెల్డింగ్స్ ఉంటాయి. బయట పంచ్ వెల్డింగ్ అయితే ఇట్లా ఉండదు అన్నమాట. ఇంకా లోపల ఇంటీరియర్ విషయానికి వస్తే ఇంటీరియర్ కూడా సీట్ కవర్స్ అండి మెయిన్ చెప్పుకోవాలండి. సీట్ కవర్స్ కాంబినేషన్ అయితే బాగుందండి బట్టలు అయితే. సీట్ కవర్స్ ఒక్కసారి చూసుకోవచ్చు. అంటే లోపల చాలా బ్రైట్ గా ఉంటుందండి. లోపల ఏమంటే మనకు ఈ ప్యాడ్స్ కాంబినేషన్ గా ఉన్నాయన్నమాట. అంటే ప్యాడ్స్ కానీ లోపల ఇంటీరియర్ మనకు ఈ డాష్ బోర్డ్ అంటే డాష్ బోర్డ్ కాంబినేషన్ గా ఉంటాయి. సీట్ కవర్స్ కానీ అన్ని చూసుకోవచ్చు. ఒక్కసారి లోపల చూడండి మీరు. సో అప్పుడు చెప్తే కదా నేను, ఎందుకంటే నేను అప్పుడే కూడా చెప్పినాను మీకు. మనం మాక్సిమం రామ్ తులసి కళ్యాణ మండపంలో తీస్తే మనమే తీస్తాము. మాక్సిమం బయట వాళ్ళు తీయరు. సో ఈ మధ్య కాలంలో అయితే ఇంకా 2-3 వచ్చి తీస్తున్నారు. సో మన బండ్లు అయితే కాదు, అది భారత్ కార్స్ కి సంబంధం లేదు. బయట ఆఫీస్ వాళ్ళు వచ్చి తీసుకుంటున్నారు. సో మనమైతే మాక్సిమం మనమే ఉంటాము ఇక్కడ. సో ఈ మధ్య కాలంలో ఒక 2-3 బండ్లు అయితే ఇక్కడ కూడా ఫోటోలు తీసుకుంటున్నారు. సో అవి భారత్ కార్స్ కి సంబంధం లేని బండ్లు. ఎందుకంటే మాక్సిమం మన వాళ్ళు ఎట్లా అయిపోయినారంటే, సో ఈ ప్లేస్ లో ఎగ్జాక్ట్ ఈ ప్లేస్ లో తీసినామంటే భారత్ కార్స్ వే ఉంటాయి ఈ బండ్లు అని అనుకుంటారు. సో అందుకని నేను చెప్తాను ముందుగానే. ఎందుకంటే పెడితే నా ప్లేట్ ఉంటుంది ముందర, అయితే భారత్ కార్స్ ప్లేట్ ఖచ్చితంగా ఉంటుంది మా ఫోటోలు అంటే. అందుకని దయచేసి అదొక్కటి గమనించుకోండి. ఎందుకంటే మనం తీసే దాంట్లో అంటే మనం ఎక్కడ కానీ మనం చేసే దాంట్లో వేరే వాళ్ళు చేసినారంటే అది మంది కాదు. అందుకని ఈ బండి డీటెయిల్స్ కావాలంటే మీకు దయచేసి నాకు కాల్ చేయండి, మెసేజ్ చేయండి. అండ్ ఈ బండే కాదు, ఇంకా మా దగ్గర దాదాపు 7-8 బండ్లు ఇటీవస్లో అయితే రెడీగా ఉన్నాయి. ఇంకా కూడా వస్తాయి. సో లో రీడింగ్ బండ్లు కూడా వస్తాయి ఇంకా రాను. ఇంకా మాక్సిమం మీకు ఎవరైనా కావాలంటే కూడా దయచేసి రండి. ఆఫీస్ కాడే ఉంటుంది బండి అయితే కదా. సో ఏపీకి కూడా అయిపోయింది, ఢిల్లీ బండి కాదు, ఏపీ కూడా అయిపోయింది. ఏపీ బండి ఎవరైనా ఫైనాన్స్ కావాలంటే కూడా చేసుకోవచ్చు, మొమాటం లేకుండా ఫైనాన్స్ కూడా ఇస్తాము. ఇంకా క్యాష్ అంటే క్యాష్ కూడా ఇస్తాం. ఇంకోటి ఏమంటే క్యాష్ అంటే మీకు కొంచెం నెగోషియేషన్ కొంచెం ఇట్లా జరుగుతుందండి. ఫైనాన్స్ అంటే మీకు ఎక్కువ పాటి నెగోషియేషన్స్ ఉండవండి. ఎందుకంటే ఫైనాన్స్ కి ఆ ప్రాసెస్ 1 వీక్ నుంచి 10 డేస్ తీసుకుంటుంది కాబట్టి. సో వాళ్ళకు కూడా కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి. అందుకని దయచేసి ఫైనాన్స్ ఉండేవాళ్ళు అంటే మాక్సిమం ఫైనాన్స్ చేసుకునే వాళ్ళకైతే కదా, సో మాక్సిమం ఫైనాన్స్ చేసుకునే వాళ్ళకైతే నెగోషియేషన్ చాలా ఉండదు. ఫైనాన్స్ లేకుండా క్యాష్ చేసుకునే వాళ్ళకైతే కొంచెం నెగోషియేషన్ ఎక్కువ ఉంటుంది. అందుకని ఇంకా ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ మీరు నాకు కాల్ చేయండి, మెసేజ్ చేయండి. కొన్ని బండ్లు నేను చెప్తాను, కొన్ని బండ్లు చెప్పను. సో ఈ బండికి అయితే దయచేసి నాకు కాల్ చేయండి. నేను కాల్ చేసిన తర్వాత మీకు కాల్ చేయండి. మీకు అప్పుడు కన్నా నేను అంటే రేట్ అప్పుడు చెప్తాను. ఏదైనా ఉంటే కూడా మీరు లైవ్ లో ఆఫీస్ కాడికి వచ్చేసి బండ్లు చూసిన తర్వాత రేట్ మాట్లాడండి. ఎందుకంటే ఫోన్లో ఎంతసేపు మనోళ్ళు ఫోన్లోనే డిస్కస్ చేస్తారు, ఫోన్లోనే ఫైనల్ ప్రైస్ అడిగేస్తారు, ఫోన్లోనే ఇంకా అడ్వాన్స్ చేసేస్తాము అంటారు. సో అంత దూరం వద్దండి. ఫస్ట్ బండి చూసుకున్న తర్వాత అడ్వాన్స్ కానీ ఏది కానీ మళ్ళీ చేద్దాం. ఎందుకంటే ఫోన్లో వ్యాపారాలు కావు. అందుకని లైవ్కి వచ్చేయండి. ఫోటోలు ఊరికే వేయించుకోవద్దండి దయచేసి. అందుకని ఏదైనా ఉంటే కూడా నాకు కాల్ చేయండి, మెసేజ్ చేయండి. అండ్ ప్లీజ్ మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా కెమెరామెన్ మాలితో నేను ఇమ్రాన్ ఖాన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.